అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇది వెలుగులోకి వచ్చిందంటే కూడా ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయంటే కూడా దేవుడే నడిపించాడు. వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు, వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు. ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్న వ్యక్తులకు ముటిక్కాయలు వేసేది కూడా ఆయనే వేస్తాడు. సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటే ఈ తప్పు చేసినాడు. తప్పు అని నీకే కాదు, సామాన్యునికి 6 ఏళ్ల పిల్లోనికి కూడా కనిపిస్తా ఉంది నీతో సహా. మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు, నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ, వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ, కావాలని దుర్బుద్ధితో రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం, దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు, అందులో నువ్వు కూడా భాగమై, నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి, నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు, ఎక్కడ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతావు? కరెక్టేనా మనం చేసేది? ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే, ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలుపెడితే, అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు ధర్మం? తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా ఇవన్నీ ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నారు. నేను చెప్పినట్టు కాదు, చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు స్వయంగా వాళ్ళ టీటీడీ ఈవో మాట్లాడిన మాటలే ప్లే చేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో దశాబ్దాలుగా ఉన్న ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఆ ప్రాక్టీస్ను చూపించాము. ఒక రోబస్ట్ ప్రక్రియ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది అన్నది మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి, మన లడ్డు విశిష్టతను మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి, మనంతటి మనమే మన గుడిని, మన స్వామివారిని, మన లడ్డు విశిష్టతను మనమే తగ్గించుకుంటూ మనమే మాట్లాడడం, ఒకవైపున మాటలన్నీ మాట్లాడుతూ మనమే సనాతన ధర్మం అనడం ఏ రకంగా ధర్మం అది? చంద్రబాబు ఎట్టిన తర్వాత ఇంత వివాదం చెద్దగింది కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు వేసిన సిట్టు చంద్రబాబును కూడా ప్రశ్నించాల్సిన అవసరం నాకు. సుప్రీంకోర్టు ఇంత ఆక్షేపణ చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తాను వేసిన సిట్టును కూడా రద్దు చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తప్పు చేశాడు అనేది రుజువవుతూ ఉంది, కనిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనే కనిపిస్తూ ఉంది, వాళ్ళు ఇచ్చిన కమెంట్స్లోనే కనిపిస్తూ ఉంది, వాళ్ళు రద్దు చేసిన సిట్లోనే కనిపిస్తూ ఉంది. మరి ఇంతగా కనిపిస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేయాల్సిన పని ఏముంది? చేయాల్సిన పని ఏమిటి? ఒక అబద్ధాన్ని మళ్ళీ 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 ఇంకా పెద్ద అబద్ధాలతో దాన్ని అబద్ధాన్ని రుజువు చేయడం కోసం ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతూ కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామిని. వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. వారికి జరగబోయే వారి పాపం అనేది పండి వారికి జరగబోయే నష్టం తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు. ఈ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్సే ఈ మాదిరిగా చేసినప్పుడు, టీటీడీ ఈవో ఆన్ రికార్డ్ ఈ మాటలన్నీ చెప్పినప్పుడు అవన్నీ
ఆధారాలతో సహా రికార్డ్ అయి ఉన్నప్పుడు టీటీడీలో ఈ మాదిరిగా శాంపుల్స్ కలెక్షన్ అనేది ప్రతి ట్యాంకర్కు చేస్తూ ఉన్న ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నప్పుడు అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. కంటి క్లియర్ కట్గా కనపడతా ఉంది అసలు ఏమీ జరగలేదని. ఏమీ జరగకపోయినా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళందరూ ఏదో దాన్ని ఏదో చూపించే ప్రయత్నం, వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం వీళ్ళే చేస్తూ ఉన్నారు. అలా ఏమీ జరగలేదు అని చెప్పే కార్యక్రమం వీళ్ళంతా కలిసికట్టుగా ఇవే చూసి ఇవే మాట్లాడి ఇవే చూసి ఇవే చెప్పాలి. అంతే కదా జరగాల్సిందే. ఏమి జరగకపోయినా కానీ జరిగింది అని ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టించి దాన్ని అబద్ధం జరిగింది 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 అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏం జరగలేదు అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ కూడా ఆధారాలన్నీ ఒకటికొకటి ఆధారాలన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. చూపించడం జరిగింది, ఇవన్నీ చూస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో ఏం చేస్తారు వచ్చి ఎవరైనా కానీ వచ్చి ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు? అంటిల్ అండ్ అన్లెస్ రాజకీయ స్వార్థం కోసం వీళ్ళు కూడా ఒక తప్పుడు రిపోర్టు తయారు చేసి ఒక తప్పుడు ప్రచారం చేసి దానివల్ల ఏమవుతుంది? వెంకటేశ్వర స్వామి కోపం వీళ్ళ మీద కూడా వస్తుంది ఎవరైతే తప్పు చేస్తారో. నేను ఇంగ్లీష్లో మాట్లాడాను, ఒక్క నిమిషం ఇంగ్లీష్లో నుంచి మాట్లాడతాను, 2 నిమిషాలు మళ్ళీ కమ్యూనికేట్ అయిపోతే నేషనల్ మీడియాకి కూడా ఒకసారి కూడా రైట్ కైండ్ ఆఫ్ మెసేజ్ కూడా ఒకసారి పంపించినట్టు అవుతుంది. If one were to see both the judgments delivered by Supreme Court, one on Monday, dated 30th, and the other today. And also, if one were to observe the comments which were made by the Supreme Court judges, it is evident from these comments as well as the judgments also pronounced that whatever Chandrababu Naidu has been speaking, Supreme Court categorically reprimanded Chandrababu Naidu not to speak of such lies. In fact, Supreme Court has made it very clear not to bring God into politics. Clearly reprimanding Chandrababu Naidu for whatever he's done. In fact, if one were to see the judgment, if one were to speak of the comments what were made on 30th, which was widely reported in all the newspapers, Economic Times, not appropriate on Naidu's part to make public remarks on Tirupati Laddus when probe is on. Indian Express, Supreme Court lambasts Naidu for Laddu politics. Times of India, keep God away from politics, says Supreme Court on Tirumala Laddu Row. Hindu, keep gods away from politics, Supreme Court tells Naidu. Tirupati Laddu Row, keep gods away from politics, Supreme Court. Business Standard. And if same, you would be seeing the same in national television channels as well. Be it India Today, be it Times Now, be it any of these, NDTV, be it any of these top news channels as well. And the judgments were delivered on 30th. If certain extracts from these judgments were to be also read, then a judgment copy ఒకసారి పెట్టండి అమ్మ ఒకసారి.
This is the copy of the judgment on the petition, Dr. Subramaniam Swamy petitioner versus State of Andhra Pradesh respondent. Yeah. This was the petition filed by Subramaniam Swamy versus State of Andhra Pradesh and others. And this is dated on 30th. This is dated on 30th September 2024. If one were to see the first pointer in this, an issue which affects the sentiments of crores of people living in the entire world. The present writ petitions pertains to an issue which affects the sentiments of crores of people living in the entire world. The third point also in this judgment says, however, some press reports also show that the EO, the executive officer of Tirumala Tirupati Devasthanam Trust, had made a statement to the contrary that adulterated ghee was never used. This was the judgment, third point. Straight away commenting that the executive officer of TTD, the EO, who's an IAS officer, posted by none other than Chandrababu Naidu himself in his regime, had made a statement to the contrary that adulterated ghee was never used. And point number 7, it is submitted that the statement made by the EO to the effect that adulterated ghee was never used to prepare laddus. And point number 10, it could thus be seen that a statement was made by the Chief Minister on 18th September, which was even prior to the FIR being lodged on 25th September, and the SIT being constituted on 26th September. So the Chief Minister, the court has also taken into cognizance the fact that the Chief Minister made a statement on 18th September itself, even before the FIR was launched on 25th September, and even before a SIT could be constituted by him on 26th September. So even before a SIT could be constituted, even before an FIR could be launched, the Chief Minister has already made a statement on 18th September itself. Then point number 11, the court also said, we are prima facie of the view that it was not appropriate on the part of a high constitutional functionary, that is the Chief Minister, to go in public to make a statement which can affect the sentiments of crores of people when investigation to find out adulterated ghee was used to make laddus was underway. It's a clear-cut observations, clear-cut judgment which clearly speaks of what Chandrababu Naidu as a Chief Minister should not have done. And also going forward, today's judgment also spoke of something similar to this, which also made an observation, while the court also made an observation today that the executive, that the EO, once again, they made an observation on the EO statements not going in line with the Chief Minister's statement. While also they made that observation, they also passed a judgment, once again, passed an order nullifying the SIT which is constituted by the state government. And they themselves, once again, constituted a fresh body which would comprise of a couple of CBI officers who would be assisted by the state government of another two officers assisted. And also one such officer also from FSI, who would also become the part of this body, which would go into the details of the Laddu matter. So all these things clearly indicate that the Supreme Court
had taken a serious note of what Chief Minister should not have done. Not only has it taken a serious note that the Chief Minister should not have done all these things, but also reprimanded Chief Minister in multiple comments that were made. So I'd like the entire national media to take a note of this, because the fact that in spite of Supreme Court reprimanding Chandrababu Naidu on this count, yet Chandrababu Naidu is that kind of a person who would stoop to an extent where his Twitter handle, his party's Twitter handle officially gives this kind of a statement. Please play that statement, ma. Now, this statement, it says, while Supreme Court reprimanded Chandrababu Naidu, his Twitter handle says, his TDP's Twitter handle says, "Nee papam pandindi Jagan, Tirumala Laddu pai Supreme Court serious." While he was the one who was reprimanded, this man twists the facts and says, Supreme Court reprimanded Jagan, which is the opposite. While he just doesn't stop there. His lies do not just stop there. He goes ahead and tweets and says, Tirumala Laddulo Jantuvulo Kovu Kalipina Kalti Vyavaharampai Supreme serious Kavadamto. Meaning to say, in this particular matter, Supreme Court, the moment they got serious, Jagan Reddy and his Baba Dharma Reddy. Now he's made the previous EO as my relative. Another lie. I mean, can anybody stoop down to an extent? That man is also an officer from central government services. He's a government official. And to just defend his claim, his lies have no end. He says he's a relative of mine. And the Karunakar Reddy, he also says he's my mama. Another lie. I mean, there's got to be an end to it. You just cannot stoop down to this extent where you go ahead, continue to lie for political ends. One would have to be mindful of such character in politics. Thank you. మేము తిరుపతి దర్శనానికి వెళ్ళాం. నేను మా వారు మిగతా పిల్లలందరూ తీసుకొని వెళ్ళాను. వెళ్తే అప్పుడు 6 నెలలు కరెక్ట్గా జరిగింది. ఆ రోజుకి వచ్చింది. 6 నెలలు వచ్చింది కదా, ఇక్కడే అన్నప్రాసం చేసేద్దాం అనిపించింది నాకు మనసులో. ఆయన దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉంటుంది. ఈయన పోలీస్ ఆయన కదా, కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన దగ్గర చిన్న కత్తి ఉంటుంది. ఆ కత్తి పెట్టి ఏదో పుస్తకాలు ఉంటే పెట్టి దేవుడి ప్రసాదం ఇచ్చారు. వెంకటేశ్వర ప్రసాదం. ఆ ప్రసాదం పెట్టి అక్కడే యోగనరసింహ స్వామి దగ్గర పడుకోబెట్టేసి చేశాను. చూసి పడుకోబెట్టి ఇక్కడే చేసేద్దామంటే అని అన్నాను ఆయనతోటి, మా వారితోటి. ఇంకంతకంటే అదృష్టం ఏముందిలే అని చెప్పి వాళ్ళకి చేశాను. చేస్తే ఆయన కత్తి పుట్టుకున్నాడు. తర్వాత పెన్ తీసుకున్నాడు. ఓకే, అంతే. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? కత్తి పట్టుకున్నవారు కాబట్టి దాన్ని మీరు ఎలా భావించారు ఆ రోజున? ఏం భావించాను, చాలా కోపంగా వచ్చిపోతాడు పిల్లడు. ఏదో ప్రజలకి ఏదో చేస్తాడని చెప్పి అనుకున్నాను నేను. అంటే అప్పుడే ఊహించారు మీరు? ఊహించాను, ఏదో చేస్తాడు, కత్తి పట్టుకున్నాడు, ఏదో చేస్తాడు అనుకున్నాను. మరి పెన్ను పట్టుకున్న దానికి ఏమనుకున్నారు? అది చదువు తక్కువే వస్తుంది అనుకున్నాను. పెన్ను పట్టుకు వెనక రెండోసారి కదా చదువు. ఇది కష్టపడి పని చేస్తాడు, ప్రజల కోసం చేస్తాడు, ఏదైనా చేస్తాడు అనుకునేదని. కోపంగా అందరినీ రక్షించడానికి చేస్తాడు అనుకున్నాను. అంటే వాళ్ళ నాన్నగారు బాగా తిరుగుతారులేండి. ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కదా, ఆయన బుద్ధులన్నీ ఉన్నాయి ఆయనకి, ఆయన గుణాలే ఉన్నాయి ఈయన కూడా. కొంచెం తిరగటం, కోపం అన్నీ ఉన్నాయి. ఆయన కూడా అట్లా తిరిగేవారు.
ఆయన ప్రభావం ఆయన మీద చిన్నప్పటి నుంచి ఉంది. ఉండేదా? చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారితో బాగా ఎక్కువ ఉండేవాడు. అటాచ్మెంట్ ఎక్కువ. లాస్ట్ కదా వాళ్ళ నాన్నగారు లాగా ఉంటాడు బుద్ధిగా. ఎక్కువ తిండి గురించి కానీ ఎక్కువ మాట్లాడు, మితంగా మాట్లాడతాడు, మితభాషి. అందుకని వాళ్ళ నాన్నకి ఇష్టం ఈ కొడుకు అంటే ఎక్కువ. అంటే అలాగని వాళ్ళ మీద లేకుండా లేదు, వీడు కొంచెం కామ్గా ఉంటాడు ఇంట్లో కూడా. ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. మాట్లాడితే మా చిన్న అమ్మాయి, లాస్ట్ అమ్మాయి కొంచెం దగ్గర, అందుకని దాంతో మాట్లాడేవాడు ఎక్కువ. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేవాళ్ళ? ఎక్కువ స్కూల్కి వెళ్ళేది ఒక లేదు. కొంచెం ఇంటర్మీడియట్ 10th క్లాస్కి 8th క్లాస్కి వచ్చేటప్పుడు వాళ్ళ అన్నయ్య క్లాస్ మేము లైబ్రరీ ఉంటే బుక్స్ లైబ్రరీ, ఆ బుక్స్ చదువుకుంటూ ఉండేవాడు, ఎక్కువ చదివేవాడు. ఎందుకు ఎక్కడికి వెళ్తే చదువుతున్నానమ్మా అనుకునేవాడు, అనేవాడు అంతే. ఆ తర్వాత పెద్దయ్యాక కూడా అదే బుక్స్ అదే చదువుతాను, అదే అలవాటు వచ్చేసింది. ఇప్పటికి కూడా పుస్తకాలు ఇంట్లో పెట్టుకొని చాలా పెద్ద పెద్ద పుస్తకాలు. వాళ్ళ నాన్నగారు కొంచెం చదివేవారు పుస్తకాలు, అవి వాళ్ళ నాన్నయ్య అలవాటు అయిపోయి బాగా అయ్యి అది ఎక్కువ చదువుతూ ఉంటాడు. తర్వాత నాకు తెలియదు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి. మొన్న చూస్తే నేను ఇంట్లో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎక్కడ అవన్నీ చదివి అందుకని ఇంత ఇది వచ్చిందేమో వీడికి ఆలోచన అనుకున్నాను నేను. చిన్నప్పుడే అనుకున్నారా పెద్దయ్యాక ఏమవుతారు అనేది? నేను అంత ఆలోచించలేదమ్మా, ఊహించలేదు ఇలా అవుతారని అయితే అస్సలు అనుకోలేదమ్మా. నేను ఎవరి గురించి నేనేమో అనుకోను, వాళ్ళ అదృష్టాలను బట్టి జరుగుతుంటుందమ్మా. ఇంట్లో ఎక్కువ ఎవరితో అటాచ్మెంట్ ఉంటుంది? చిరంజీవి గారితో. ఆయన చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్య బాగా దగ్గర తీసి, ఒక చిన్నపిల్లడప్పుడు ఎక్కువ ఈ చిన్నవాడు కదా, ఆయన ఎత్తుకొని ఫోటోలు తీసుకోవడం, వాళ్ళ అన్నయ్య తమ్ముడిని చాలా జాగ్రత్త బాగా చూసుకునేవాడు. తమ్ముడు అంటే పెద్ద ఆయన. అట్లాగే పెద్ద అయినా కానీ వాళ్ళ అన్నయ్య వదిన ఇప్పటికీ వాళ్ళ అన్నయ్య వదినతో అంటే మేము నెల్లూరులో ఉండేవాళ్ళం. మా వారికి జాబ్ అక్కడ, ఇంకా అందుకని మాకు ట్రాన్స్ఫర్లు అయ్యాయి. అందుకని పిల్లలు చదువులు సరిగ్గా ఉండవని చెప్పేసి నేను తీసుకెళ్ళిపోతానమ్మా అన్నాడు మా పెద్ద అబ్బాయి. కళ్యాణ్ బాబుని తీసుకెళ్తాను, అక్కడ చదివిస్తానని. అందుకని పంపించాను మెడ్రాస్కి. కళ్యాణ్ గారికి మీరు అన్నప్రసన్న ఇప్పుడే పేరు పెట్టి ఉంటారు కదా, చిన్నప్పుడు పెట్టిన పేరు పవన్ కళ్యాణ్ అయినా? లేదు, కళ్యాణ్ కుమార్ అని పెట్టాం, శ్రీ కళ్యాణ్ కుమార్ అని పెట్టాం. ఆ తర్వాత పవన్ అని ఎవరో పెట్టారంట, నాకు తెలియదు అది. ఇప్పుడు అన్నప్రసన్న చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో సాధిస్తాడు అని అనుకున్నారు కదా. 10 ఏళ్ళు అవుతుంది పార్టీని స్థాపించి. దానికన్నా ముందు ప్రజారాజ్యంలో అన్నగారితో ఉంటూనే అక్కడ యూత్ వింగ్ చూస్తూ అప్పుడు ప్రజల్లోనే మమేకమై ఉన్నారు. అప్పటికే ఆయన సినిమాల్లో ఒక చేస్తున్నారు, కొంచెం ఎదుగుతూ ఉన్నారు. అంటే మళ్ళీ పార్టీల వైపు మొగ్గుతున్నప్పుడు మీరు ఎలా భావించారు? నాకు ఎందుకు ఈ పార్టీలో మనకి సినిమాల్లో చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది నాకు. అనిపించిన తర్వాత వాడి ఇష్టం, మనం ఏం చెప్పగలం. అవి చేస్తానమ్మా, ఇది చేస్తానని. సో మీరు వాదించారా అప్పట్లో? వాదించలేదు, నేను ఎక్కువ వాదించను అసలు. వాడి ఇష్టం, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా. మనకు పెద్ద నాలెడ్జ్ ఏముంటుంది, వాళ్ళకున్నంత ఉండదు కదా మనకి మాకు అని చెప్పి నేనేం ఎక్కువ వాదించేదాన్ని కదా. అడిగేదాన్ని, నాన్న సినిమాలు చేసుకోకూడదా, ఎందుకు ఇది మనకి ఇదంటే, ఏం లేదమ్మా అది ఇది అన్నీ చేసుకుంటాను. సో కొన్ని ఇంటర్వ్యూల్లో చిరంజీవి గారు కూడా ఒకానొక టైంలో ఏమైపోతాడో, కళ్యాణ్ గారు ఎక్కువగా పుస్తకాలు చదవడం, ఎక్కడన్నా ఏదైనా చిన్న అన్యాయం జరిగినా దాని వైపు ఆయన మొగ్గు చూపడం, ముందు దూకుతాడు. అది చూసిన తర్వాత నేను ఒకానొక టైంలో ఎక్కడ ఒక రెబల్ అయిపోతారో అని భయపడిన రోజులు కూడా ఉన్నాయి అన్నారు. సో మీరు కూడా అట్లా ఏమన్నా? నేను లేనప్పుడు దగ్గర లేను, మేము నెల్లూరులో ఉండేవాళ్ళం, మాకు తెలియదు, అది వాళ్ళ అన్నయ్యకి తెలుసు. సో ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు అంటే ఈ 10 years ఫ్యామిలీని వదిలేసి ఆయన ఉండి కష్టపడి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి వచ్చిన వెంటనే ఆయన మార్క్ ఎక్కడైనా చూపిస్తారు. మొన్న వరదల్లో చూసుకుంటే కనుక వచ్చిన రోజే ఆయన వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ చూపించారు. వచ్చాను, తను పని చేసుకున్నారు. అట్లాగే ఎన్నైతే మనకి పంచాయతీలు ఉన్నాయో ప్రతి పంచాయతీకి డబ్బు అందాలన్న ఉద్దేశంతో ఆయన పంచాయతీలకి డైరెక్ట్గా అమౌంట్ని డొనేట్ చేయడం జరిగింది. సో ఆయన మార్క్ ప్రతి చోట కనిపిస్తుంది పొలిటికల్గా.
ఇంతకుముందు మీరు చాలామంది రాజకీయవేత్తలను చూసుంటారు, ఇప్పుడు ఆయన చేస్తున్న విధానాన్ని చూస్తున్నారు, అది మీకు ఎట్లా అనిపిస్తుంది? మా అబ్బాయి మంచి పని చేస్తున్నాడు అనిపించింది నాకు. వాడు ప్రజలు సేవ చేస్తున్నాడు, చాలా సంతోషం. ప్రజలకు సేవ చేయాలి కదా, మనకున్నది మనం తింటాం కాదు కదా, నలుగురు పెడితేనే కదా మంచిది, సహాయం చేస్తేనే కదా. అంతే, ఎంతసేపు ఇంకా మనం ఉంది కదా అని మనమే తినేస్తూ ఉంటే వాళ్ళకి సహాయం లేకుండా ఎంతమంది అల్లాడుతున్నారు జనాలు పాపం. మన పాటికి మన జరిగినప్పుడు ఎంత బాధ కలిగిందో నాకు అసలైతే. అది కానీ తర్వాత ఇంకొక ఊరు కేరళలో ఇక్కడ ముందు కేరళలో మైనాడులో అక్కడ జరిగినా కానీ ఎంత బాధ కలిగింది, ఎంత అల్లాడిపోయారు బిడ్డలు, చంటి బిడ్డలు, వాళ్ళు వీళ్ళు ఎంత బాధలు పడిపోయి ఉంటారు. అదే నేను ఊహించుకుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో అనిపిస్తున్నాను. చూస్తుంటాను టీవీలో వార్తలు, చాలా బాధ కలుగుతాము. అలాంటి వాళ్ళకి సేవ చేయాలి, తప్పదు. ఏదో మనకు శక్తి కొద్ది మనం చేస్తే మంచిదే కదా, వాళ్ళకి సహాయం చేస్తే. సెలబ్రిటీగా మీరు అనుకున్నట్టుగా సినిమాలే చేసుకుంటూ ఉండుంటే ఆయన డొనేట్ చేసి వదిలేయటం జరిగేది. కానీ క్షేత్రస్థాయిలో ఆయనే ఉండి పొలిటీషియన్ అయ్యాక క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి దగ్గరుండి ఆయనే ప్రతిదీ అందేలా చూసుకుంటున్నారు. సో ఈ విధానాన్ని మీరు ఎలా చూస్తారు? మంచి విధానం కదా మాది, వాటికి చేసేది మంచి విధానమే. అందరికీ కూడా సర్దుకుంటాం, అందరికి సహాయం చేయటం అనేది అంత కలిసి అంత బుద్ధి పుట్టాలి కదా చేయటానికి, అంత ఆలోచన రావాలి కదా. మంచిదే కదా మాకు చేసే బుద్ధి ఉంది. వాళ్ళ నాన్నగారికి కూడా ఉంది కొంచెం బుద్ధి, సేవ చేసే బుద్ధి. కళ్యాణ్ గారి ప్రస్థానం చూసుకుంటే అటు కెరీర్ వైజ్ కానీ ఇటు పొలిటికల్గా కానీ ఆయన మీద వాళ్ళ తండ్రి గారి ప్రభావం ఎక్కువ ఉందనుకుంటున్నారా, లేదా ఇంకెవరైనా ప్రేరేపణ ఉంది అనేది? ఇంకేం లేదు, వాళ్ళ నాన్నగారి ప్రభావం ఎక్కువ ఉంది. ఆయన ఇట్లాగే దాన ధర్మాలు చేసి సహాయం చేసేవారు, అందరికీ చేసేవారు. అదే బుద్ధి ఈయనకి కూడా వచ్చింది కొంచెం. అంటే అందరికి ముగ్గురికి ఉంది కొంచెం. ఈయన ఎక్కువ రాజకీయాలు ఉండబట్టి ఎక్కువగా కలిగేసుకుంటారు. సినిమా ఫీల్డ్లో ఉండగా కూడా అందరికీ సహాయం చేసేవాడు, సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు కూడా. ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా మీ అబ్బాయిని చూస్తున్నారు, తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నా ఎదగాలని అనుకుంటున్నారా? ఏ స్థాయిలో మీ అబ్బాయిని చూడాలనుకుంటున్నారు? నేను అంత ఆశ లేదమ్మా నాకు, నేను అంత ఆశపడలేదు, అంత ఆలోచించలేదు. దేవుడు ఎలా చేస్తారో జరుగుతుంది అంతే. అంటే నేషనల్ వైడ్గా కూడా ఆయన మార్క్ పొలిటీషియన్గా మిగతా పొలిటీషియన్తో కంపేర్ చేసుకుంటే కనుక కళ్యాణ్ బాబు గారు వెళ్తున్న విధానం కావచ్చు, అటు డివోషనల్గా కావచ్చు, బీజేపీతో అలయన్స్ అవటం వల్ల కావచ్చు, ప్రతి ఒక్కరిలోనూ ఒక చైతన్యం వస్తుంది. సో ఆయన నేషనల్ లీడర్గా ఎదగాలని మీరు కూడా అందరితో పాటు ఆశిస్తున్నారు అనుకుంటా. వాడు ఇప్పుడు అనుకోలేదు కదా ఇలా ఇప్పుడు సీఎం అవుతాడు, అదే అలా జరుగుతుంది, ఆటోమేటిక్గా అవి జరుగుతాయి అట్లా. అంతే కదా, మనం ఆలోచించేది కొద్దిగా జరగవు కదా. దేవుడు ఎట్లా చేసుకుంటారు కదా, భగవంతుడు ఎట్లా చేస్తాడు అట్లా చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారు వారి తండ్రి గారైన వెంకట్రావు గారి నుంచి చాలా వరకు ఆయన బుద్ధులే క్యారీ ఫార్వర్డ్ అయినాయి అని మీరు చెప్పారు. అదేవిధంగా ఆయన వెళ్ళే పద్ధతిలోనే కళ్యాణ్ గారు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కళ్యాణ్ గారికి చిన్నప్పుడు వారి తండ్రితో ఏ విధమైనటువంటి బాండింగ్ ఉండేది? ఎక్కువ ఆయనతోటి బాగానే ఉండేవాడు. చిన్నప్పుడు కొంచెం పట్టుదల ఎక్కువ అయింది పిల్లడికి. ఏదైనా సరే నాకు ఇది కావాలంటే కావాలంతే, చెయ్యాలనుకుంటే చేస్తాడు. ఆ పట్టుదల ఉంది. ఒకసారి మా అమ్మగారు ఊరు మా మొగల్తూరు, వెస్ట్ గోదావరి, మొగల్తూరుకి ఆయన నేను తీసుకెళ్తానని చెప్పి ఆయన వెళ్తున్నారు మా వారు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఈయనకి రమ్మని చెప్పారు. అందరం వెళ్దాం అనుకుంటే ఆ రోజు ఇంకెందుకులే ఇప్పుడు వెళ్తాం అని చెప్పేసి మానుకోవాల్సి వచ్చింది. ఏదో కొంచెం కారణాల వల్ల మానుకున్నా. అంటే కాదు నాన్న వెళ్ళాల్సిందే, వెళ్ళాల్సిందని చెప్పి పట్టుబట్టాడు. చెప్తుంటే ఈయనేవాడు కాదు, మొండికి ఎత్తేసేవాడు. వెళ్ళాలి తప్పదు నాన్న, తీసుకెళ్తాను. వద్దురా నాన్న తర్వాత వెళ్దాం మనం అంటే ఇన్నే వచ్చి అమ్మ కొట్టారు. కొట్టిన తర్వాత అప్పుడు మానేశాడు. పట్టుదల ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా. ఇది చెయ్యాలంటే చేసేసేవాడు అంతే. మరి
మా ఫోన్లే ఎందుకు లేదా అని ఊరుకోడు. ఇప్పుడు అదే పట్టుదల వచ్చింది అడిగి, ఏదైనా చేయాలని కూడా చేస్తాడు. అదే పట్టుదల ఇప్పుడు రాజకీయాల్లోకి ఈ స్థాయికి ఈ ఆయన స్థాయికి వచ్చి. రావడానికి కారణమవుతుందని మేము కూడా అంతే. నమ్ముతున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఫ్లైట్లో రానినప్పుడు బై రోడ్ వచ్చారు. బై రోడ్ ఆపినప్పుడు కూడా ఆయన అక్కడే రోడ్డు మీద పడుకున్నప్పుడు చాలా బాధ కలిగిందమ్మా. ఎందుకు ఈ బాధలేని మనకు అనిపించేసింది. రోడ్డు మీద పడుకున్నాడు కదా, అబ్బా చాలా బాధ కలిగింది నాకు. ఎందుకు ఈ బాధలు, రోడ్డు మీద అలా పడుకోవాలా అని అనిపించేది. రాదు కార్లలో ఇచ్చేవాడు కాదు, నడిచి వెళ్ళేవాడు. అవును. కానీ సక్సెస్ చూసాక ఎట్లా అనిపించింది? ఆనందం, సంతోషంగా నడుతాము. అవన్నీ వాడి మంచిగా కష్టానికి తగ్గ ఫలితం జరిగింది. భగవంతుడు మంచి ఫలితం ఇచ్చాడు అని చెప్పి అనుకుంటాడు. వాడు కష్టపడ్డాడు, మంచి జీవితం ఇచ్చారు. వాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టం ఇచ్చాడు. అప్పుడు కంటే ఎక్కువ కష్టం, బాధ్యతే కదా, ఎక్కువ బాధ్యతే కదా. మీరు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని కోరుకుంటున్నారు కదా. ఎవరికైనా ఏ తల్లికైనా మంచి వృద్ధిలోకి రావాలని ఉంటుంది కదమ్మా. ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు కదా బిడ్డలు మంచి వృద్ధిలోకి రావాలి. అదేవిధంగా నాకు కూడా ఉంది, బిడ్డలు మంచి వృద్ధిలోకి రావాలి, బాగుండాలని.